శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో భూతాపం, ఉష్ణోగ్రతలు, జల సంక్షోభం అనే దాని గురించి మాట్లాడడం. ముఖ్యంగా వేసవికాలం వచ్చింది. శ్రీరామనవమి ఇంకా రాలేదు, కానీ ఉష్ణోగ్రతలు మాత్రం 40-45 అట్లా ఉన్నాయి. గత 2-3 రోజులుగా అయితే నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో అయితే 45-44 అట్లా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇండియన్ మెడికల్ హెల్త్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఈ సంవత్సరం 50 దాకా దాటే అవకాశాలు ఉంటాయి ఉష్ణోగ్రతలు చెప్తున్నారు. కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఈ సందర్భంలో? ముఖ్యంగా ఉదయం 10 లోపు, సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే మన పనులు పూర్తి చేసినట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. అట్లాగే బయటికి వెళ్ళి రాగానే కూలింగ్ వాటర్ కానీ, ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఒక పావు గంట సేపు అవాయిడ్ చేయడం మంచిది. శరీరం మళ్ళీ సరైనటువంటి ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత తాగితే అది శరీరానికి ఉపయోగపడుతుంది, లేదా ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా చాలా అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. వడగాల్పులు వీచేటువంటి పరిస్థితి అప్పుడే గాడుపులు కూడా మొదలైన వాతావరణం కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా కాఫీ, టీలు కూడా అవాయిడ్ చేయడం మంచిది, ఎంత వీలైతే అంత. పళ్ళ జ్యూసులు, కొబ్బరి బొండాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. కూల్ డ్రింక్స్ అంతా కెమికల్ మయం కాబట్టి కూల్ డ్రింక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది ఈ సమ్మర్ వెళ్ళేంత వరకు కూడా. ఎందుకంటే ఆ కెమికల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వాటి యొక్క రియాక్షన్ వేరుగా ఉండి వడదెబ్బ కొట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అనే డాక్టర్స్ అంతా కూడా చెప్తున్నారు. కాబట్టి ఎక్కువగా పళ్ళ రసాలు, కొబ్బరి బొండాలు, బార్లీ వాటరు, సబ్జా వాటరు ఇవి తీసుకున్నట్టయితే కనుక హెల్తీగా ఉంటారు. సమ్మర్లో ప్రశాంతమైన జీవనం ఉంటుంది. ఏమైనా మన పనులు ఉదయం 6 to 10, సాయంత్రం 6 to 10 లోపు పూర్తి చేసుకోవడం మంచిది. మిగతా సమయంలో మ్యాక్సిమం ఇంట్లో ఉండేందుకే కాలక్షేపం చేయడం మంచిది. అట్లాగే వాటర్ సంబంధించి ప్రపంచంలో ఒక వింత ఏంటంటే, ఇంతవరకు దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి రహిత దేశంగా అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ జల సంక్షోభం వచ్చింది. ఎట్లా ఉంటుందంటే, లోగడ మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్కి రైలు ట్యాంకుల నుండి నీరు సప్లై చేయడం జరిగింది ఒకసారి ఇండియాలో. ఆ విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం మన పక్కన ఉన్నటువంటి బెంగళూరు కూడా అదే స్థితిలో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. నీళ్ళకి గడ్డు పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండటం వల్ల, నీటి స్టోరేజ్ తక్కువ అవటం వల్ల, భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉండటం వల్ల ఇంచుమించుగా జలానికి సంబంధించినంతవరకు చాలా శ్రమ పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అట్లే మనం కూడా మన ఇళ్ళ దగ్గర జలానికి సంబంధించి, నీటి వినియోగానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, ముఖ్యంగా ఎక్కువగా నీటిని వృధా చేయకుండా ఉండటం, రోజు ఇంటిని చుట్టూ ఉన్న పరిసరాలని కడగకుండా ఉండటం, ఏదో 2 రోజులకో 3 రోజులకో ఒకసారి కడుక్కునేటట్టుగా. అట్లా ఇంటి ముందు ఉన్న బళ్ళు రోజు పొద్దున్న లేచి బళ్ళు కడిగేటువంటి పనులు పెట్టుకోకుండా నీటిని సద్వినియోగం చేసుకోకపోతే ఆ తర్వాత మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ జల సంక్షోభాన్ని మన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అనుభవిస్తూనే ఉన్నాయి. మన అదృష్టం ఏంటంటే ఇంకా మనకు ఆ స్థితి రాలేదు. ఈ భూమండలం మీద సృష్టిలో ఉన్నటువంటి వాటర్ మొత్తంలో మనకు ఉపయోగపడుతున్న వాటర్ 2.7 మాత్రమే మనకు ఉపయోగించేటటువంటి వాటర్గా. మిగతా అంతా సముద్ర జలాలు, ఉప్పుగాను, కాల్షియం, ఫ్లోరైడ్ వీటితో నిండి ఉండటం వల్ల మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. కానీ ఈ 2.7లో కూడా 0.7% నీటిని అధికంగా వినియోగించడం వల్ల దుర్వినియోగం అవుతుందని ఒక రిపోర్ట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా వాటర్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం. ప్రతి నీటి బిందువు కూడా సమాజానికి చాలా అమూల్యమైనటువంటిది.
అది ఒకటి కాపాడుకోవాలి. అట్లాగే ప్రకృతి యొక్క తాపం, భూతాపం విపరీతంగా ఉష్ణోగ్రత పెరుగుతాయి. ఎందుకంటే చెరువులు బూట్ చేస్తున్నారు, అడవులు కొట్టేస్తున్నారు, పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. దానివల్ల భూతాపం పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ కావాలంటే చెట్లు పెంచడం అనేది ఒకటి అవసరం, చెరువులు తవ్వడం అనేది ఒకటి అవసరం, నీటిని నిల్వ చేసుకోవటం, స్టోరేజ్ చేసుకోవటం, జాగ్రత్తగా వాడటం, పొదుపుగా వాడటం అనేది ఒక అవసరంగా ఉంది. ఈ మధ్య ఒక ఆయన నాతో ఒక విషయం చెప్పారు. ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఉష్ణోగ్రత ఎంతగా పెరుగుతాయంటే సర్పాలు కూడా ఇళ్లలోకి వచ్చి ఏసీ రూముల్లో పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంటారు, అంతగా భూతాపాలు పెరుగుతాయట. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలంటే, భూతాపం పెరగకుండా అంటే చెట్లు పెంచడం, నీటిని వృధా చేయకుండా ఉండటం, భూతాపం పెరగకుండా చూసుకోవడం, చెట్లు విచ్చలవిడిగా నరికేయకుండా, అడవులు నరికేయకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ఇళ్ళకాడ, చాలా ఇళ్ళకాడ చూస్తున్నాం, కుళాయిల్లో నీళ్ళు సన్న దారగా వదిలేస్తారు, ట్యాపులు పూర్తిగా కట్టరు. దానివల్ల ఎంత నీరు వేస్ట్ అవుతుందో ఒకసారి గ్రహించండి. మనకు తెలియకుండా ట్యాంకులు నీళ్ళు వేస్ట్ అయిపోయి మురుకాల్లోకి వెళ్ళిపోతుంది, డ్రైనేజీలోకి. దాన్ని కూడా అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎటు చూసుకున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం భూతాపానికి సంబంధించి, వాటర్ క్రైసిస్కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మానవ మనుగడ కూడా కష్టమవుతుంది. అట్లాగే ఈ ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల మానవ శరీరంలో అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకు సూచనలకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వడదెబ్బ కొట్టడం, కోమాలోకి వెళ్ళటం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు సేకరించడం, ఆరోగ్యాన్ని చూసుకోవడం చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరగటం అంటే 1 డిగ్రీ పెరిగితే చాలు మానవ మనుగడకి కష్టంగా ఉండటానికి. 40-42 డిగ్రీలు వస్తేనే మనం బతకలే పరిస్థితి వస్తే, అసలు 50 డిగ్రీలు వస్తే ఎట్లా ఉంటుంది మనం పరిస్థితి? చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు ఏమైపోతారు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి పర్యావరణాన్ని రక్షించవలసినటువంటి అవసరం మనకు ఉంది. అట్లాగే వాటర్ క్రైసిస్ నుంచి తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూతాపాన్ని తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరికి వాళ్ళు, ఇది మన పని, మన కర్తవ్యాన్ని చేస్తే సాధ్యపడుతుంది. ఈ సంక్షోభం నుంచి మనం గట్టెక్కగలుగుతాం. ఈ వాటర్ క్రైసిస్ ఇవన్నీ కూడా మనం అనుకూలమైనటువంటి వాతావరణం మార్చుకోగలుగుతాం. కాబట్టి ఇక ముందు వాటర్ని సద్వినియోగం చేయడం జాగ్రత్తగా, మనకు అందుబాటులో చెట్లు ఎక్కడ వీలుంటే అక్కడ చెట్లు పెంచడం, ఈ సమ్మర్ వెళ్ళేంతవరకు ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు తీసుకోవటం చేస్తూ కనుక ఉన్నట్టయితే ఈ సమ్మర్లో ఉష్ణోగ్రతలు బారిన పడకుండా ఆరోగ్యాలు కాపాడుకోగలుగుతాం. ఇది మనంతా కలిసికట్టుగా చేయవలసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యం. మానవాళి మనుగడకి ఇది తప్పనిసరి పరిస్థితి. కాబట్టి ప్రజలంతా కూడా ఐక్యతతో సామూహికంగా మనంతా కలిసి ఈ కార్యక్రమంలో కనుక పాల్గొన్నట్టయితే కనుక మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, మన పక్క వాళ్ళని రక్షించుకోగలుగుతాం. ఈ భూతాపానికి సంబంధించి, జల క్రైసిస్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనం రక్షించుకోగలుగుతాం అని చేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.